ఓకే. అందరికీ నమస్కారం. ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి గత 3 నెలలుగా విశేషంగా కృషి చేసి చాలా పార్టీ కోసం కష్టపడిన ప్రతి నాయకులకి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి నాయకులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. గెలుపు ఓటములు అనేవి రాజకీయాల్లో సహజం. పదవులు శాశ్వతం కాదు, గెలుపు ఓటములు కూడా శాశ్వతం కాదు. జీవితంలో కష్టసుఖాలు ఉన్నట్టే ఈ ఎలక్షన్స్లో కూడా జరుగుతూ ఉంటుంది. జనరల్ ఎలక్షన్లో సాధారణంగా ఏదో ఒకవైపు గాలి వేస్తుంది, ఆ గాలి ప్రకారం వెళ్తూ ఉంటుంది. సో మేము ఇప్పుడు ఎందుకు ఓడిపోయాం అనే దానికి ఒకసారి మళ్ళా కూడా అన్నీ కూడా పరిస్థితులు ఎందుకు ఓటమి పాలయ్యామనే దాన్ని విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకుని రానున్న రోజుల్లో మళ్ళా ప్రజల మద్దతుతో అఖండ విజయం సాధిస్తామనే విశ్వాసం నాకుంది. మేము అన్ని వర్గాల వారికి మేలు చేసాం, కానీ ఎక్కడ మిస్ అయ్యామా అనేది ఇంకా మాకు అంతు చెక్కలేదు. అన్ని వర్గాల వారికి, ముఖ్యంగా మహిళలు, మైనారిటీస్, బీసీస్కి, ఎస్సీ ఎస్టీస్ అందరికీ కూడా లబ్ధి చేకూర్చాం. కాకపోతే వారు కొన్ని అలవికాని హామీలు ఇచ్చారు. ప్రతిపక్షం వారు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నవారు, అంటే ప్రతి ఒక్కరికి అమ్మఒడి ఇస్తాం, అమ్మాయిలందరికీ 18 దాటిన వాళ్ళందరికీ కూడా 1500 ఇస్తాం, 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తాం, 4000 పెన్షన్ ఇస్తాము, బకాయిలతో సహా అన్నట్టుగా చెప్పారు. వారు ఎంతవరకు అమలు చేస్తారో వేచి చూద్దాం. ఒక 6 నెలల టైంలో మనం కూడా వారి పరిపాలనని సమీక్షించుకొని మనం ఏం చేయాలి తర్వాతే భాగంలో, అంటే ఏ గవర్నమెంట్కైనా 3 నుంచి 6 నెలలు టైం ఇవ్వాలి. వాళ్ళు ఎంతవరకు స్థిరపడతారు, ఏ విధంగా పనిచేస్తారు అనేది, దాన్ని బట్టి వాళ్ళని అసెస్ చేసుకుని మనం తదుపరి కార్యాచరణ అనేది రూపొందించుకుందామని చెప్పి నా భావన. ఈ పార్టీ కోసం ఎంతో కష్టపడిన సీనియర్ నాయకుల నుంచి కార్యకర్తల వరకు చాలా పగలు రాత్రి కష్టపడ్డారు. వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఈ గెలుపోటములని స్పోర్టివ్గా తీసుకోవాలి, తీసుకుని ధైర్యంగా ఉండాలి. మెయిన్ పెరుగుతనం చావు లాంటిది, ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. పెరిగివాడు ప్రతి క్షణం చనిపోతాడు, ధైర్యవంతుడు ఒకసారి చనిపోతాడు. మన నాయకుడికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ, ధైర్యం ఎక్కువ. మనం కూడా అది అలవరుచుకుని మన అన్ని విధాలుగా చేసాం, కానీ మనకి ఎక్కడో లోపం ఉంది. ఆ లోపాన్ని పరిశీలించుకొని మన పరిపాలనలో ఏదో ఒక లోపం ఉంది, ఎక్కడుందో తెలియట్లేదు, దాన్ని మనం పునఃసమీక్షించుకుని వాటిని కరెక్ట్ చేసుకుని మళ్ళా మనం ప్రజల ముందుకు వెళ్ళి రానున్న రోజులు అద్భుత విజయం సాధిస్తూ ఉండడానికి ఎటువంటి సందేహం లేదు. తప్పనిసరిగా కూడా సాధిస్తాం. పార్టీ ఆదేశాల మేరకు మన క్యాడర్ అంతా కూడా చక్కగా మళ్ళా నిబద్ధతతోటి ఈ క్షణంలో మనకి అధైర్యపడకుండా పార్టీని ముందుకు నడిపిస్తారని చెప్పి, మేము నడిపిస్తాం, మీకు అండగా ఉంటామని చెప్పి మరొకసారి మీకు అందరికీ మనవి చేస్తూ, మీరు కూడా పార్టీకి ఈ కష్టకాలంలో అంకిత భావంతో పనిచేయాలని చెప్పి కోరుతూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్తే.